హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ తులసి హోమ్లీ వ్లాగ్స్. సో ముందుగా వచ్చేసి అందరికీ వచ్చేసి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నేను వచ్చేసి మా ఇంట్లో వచ్చేసి ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను అనమాట. అక్కడ అత్తమ్మ వచ్చేసి కర్నూలులో అయితే కలశం పెట్టుకుంటారనమాట. నేను ఇక్కడ ఓన్లీ మాత్రం పూజ చేసేసుకొని ఫొటోస్ క్లీన్ చేసుకుని ఏదైనా నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ అయితే కొట్టేసుకుంటాను. యాక్చువల్గా వరలక్ష్మి వ్రతానికి మా పెళ్ళైన తర్వాత ప్రతి వరలక్ష్మి వ్రతానికి మేము కర్నూలుకి వెళ్ళే వాళ్ళం అనమాట. ఈసారి వెళ్ళలేదు. ఇక్కడ అత్తమ్మ వచ్చేసి ఇంకా కర్నూలులో అయితే ఈ విధంగా చేసుకున్నారండి. అంటే ఆపోజిట్లో వచ్చేసి ఒక సైడ్ వచ్చేసి రేణుకా దేవి వెళ్ళమని పెడతారు, ఇంకో సైడ్ వచ్చేసి కలశం అమ్మవారు ప్లస్ దేవుని ఫొటోస్ అయితే పెడతారనమాట. ఒకటే చోట ప్లేస్ సరిపోదన్న ఉద్దేశంతో, ఎందుకంటే ఇంకా పండగలప్పుడు నైవేద్యాలు పెట్టడానికి దానికి దీనికి ప్లేస్ సరిపోదు కదా దీపాలు పెట్టడానికి. అందుకే ఒక సైడ్ వచ్చేసి ఈ విధంగా, ఇంకో సైడ్ వచ్చేసి అమ్మవారిని అయితే పెట్టుకుంటారనమాట. అత్తమ్మ వచ్చేసి ఈ విధంగా కలశం అమ్మవారిని అయితే అలంకరించి పూజ అయితే చేసేసుకున్నారన్నమాట. రకరకాల పూలు పెట్టేసి అమ్మవారికి వచ్చేసి ఆభరణాలు ధరించేసి నైవేద్యాలు పెట్టి పూలు పండ్లతో ఈ విధంగా అయితే పూజ చేసేసుకున్నారనమాట. అత్తమ్మ వచ్చేసి నాకు వీడియో పంపించారు. నేను కూడా మీతో షేర్ చేసుకుందామనేసి వీడియోలు అయితే పెడుతున్నాను అనమాట. ఓకే అండి, థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.